ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఒకప్పుడు చిన్న తీర ప్రాంత గ్రామంగా ఉన్న భోగాపురం నేడు ప్రపంచంతో ఉత్తరాంధ్రను అనుసంధానించే అంతర్జాతీయ ద్వారంగా మారుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. ఇది లక్షలాది మందికి కొత్త అవకాశాలు, వేలాది ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలు, పర్యాటక రంగానికి భారీ ఊతం, అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది. ఈ వీడియోలో భోగాపురం విమానాశ్రయం గురించి మీకు తెలియని ప్రతి అంశాన్ని తెలుసుకుందాం. భోగాపురం ఎక్కడ ఉంది? భోగాపురం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన ఒక తీర ప్రాంత గ్రామం. ఇది విశాఖపట్నానికి సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, అలాగే సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం, అలాగే ఉత్తరాంధ్రకు కేంద్రంగా ఉండడం వల్ల విమానాశ్రయ నిర్మాణానికి అనువైన ప్రాంతంగా ఎంపికైంది. ఈ ప్రాంతం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సులభంగా చేరుకోవచ్చు. చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, విశాఖపట్నంలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఉంది కదా, మరి కొత్తది ఎందుకు? దానికి ప్రధాన కారణం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీ ఆధీనంలో ఉన్న ఎయిర్ బేస్తో కలిసి పనిచేస్తుంది. దీనివల్ల విమానాల సంఖ్య, రాత్రి సర్వీసులు, విస్తరణ వంటి అంశాల్లో కొన్ని పరిమితులు ఉంటాయి. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా కొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, ప్రణాళికలు, కోర్టు వ్యవహారాలు వంటి అనేక దశలను దాటిన తర్వాత నిర్మాణ పనులు వేగంగా పుంజుకున్నాయి. ప్రాజెక్టును ఆధునిక సాంకేతికతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. మొదటి దశ నిర్మాణానికి సుమారు 4700 కోట్ల పెట్టుబడి పెట్టబడింది. ఈ విమానాశ్రయంలో ఉండే ముఖ్యమైన సదుపాయాలు: విశాలమైన ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక చెకింగ్ సిస్టమ్, డిజిటల్ సెక్యూరిటీ, ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండిలింగ్, ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, పెద్ద కార్గో టెర్మినల్, విశాలమైన పార్కింగ్, పర్యావరణ హిత నిర్మాణ పద్ధతులు. మొదటి దశలో సుమారు సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో నిర్మించారు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొదటగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అరకు, బొర్ర గుహలు, రుషికొండ, యారాడ బీచ్, భీమునిపట్నం వంటి ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. రెండవది, కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కంపెనీలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. మూడవది, వేలాది మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. నాలుగవది, మామిడి, జీడిపప్పు, మత్స్య ఉత్పత్తులు వంటి ఉత్తరాంధ్ర ఉత్పత్తులను విదేశాలకు వేగంగా ఎగుమతి చేయవచ్చు. భవిష్యత్ ఎలా ఉండబోతుంది? భోగాపురం విమానాశ్రయం చుట్టూ భవిష్యత్తులో కొత్త టౌన్షిప్లు, హోటళ్లు, షాపింగ్ కేంద్రాలు, బిజినెస్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పడే అవకాశం ఉంది. రోడ్లు, రైల్వే అనుసంధానం, ప్రజా రవాణా కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది ఉత్తరాంధ్రను పెట్టుబడులకు ఆకర్షించే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. అలాగే ఏ భారీ ప్రాజెక్టుకైనా కొన్ని సవాళ్లు ఉంటాయి. భూసేకరణ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల పునరావాసం, రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించడం అవసరం. ఈ అంశాలు సక్రమంగా అమలైతే విమానాశ్రయం పూర్తి స్థాయిలో తన లక్ష్యాలను చేరుకోగలదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం విమానాలు దిగే, ఎగిరే స్థలం కాదు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త ఆశ. కొత్త ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు, ప్రపంచంతో వేగవంతమైన అనుసంధానం అన్నీ ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయని ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాబోయే సంవత్సరాలు ఉత్తరాంధ్ర భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కొత్త స్థాయికి తీసుకెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డెవలప్మెంట్ స్టోరీస్, న్యూస్ విశ్లేషణ కోసం వాయిస్ ఆఫ్ ఎస్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.